అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లభతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటకాల కోసం కమెంట్ చేయండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి మ్యాంగో డిజర్ట్ అండి. అంటే సమ్మర్ అంటేనే మనకు మ్యాంగోస్ కదండి. ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఏం లేదండి, ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని తర్వాత దాంట్లో 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేసుకొని మనకి సేమియా ఉంటుంది కదండి, అది వేయించేసుకోండి. ఈ సేమియా కాకపోయినా ఇంకా సన్న సేమియా ఉంటుంది కదండి, అది కూడా చాలా బాగుంటుంది. అది దొరికితే అది దాంతో కూడా ట్రై చేయొచ్చు. తర్వాత ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక లో ఫ్లేమ్లోనే చేయండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. తర్వాత నేను ఇక్కడ కాల్చి చల్లార్చుకున్న పాలు యాడ్ చేయొచ్చు. కాకపోతే నేను ఏం చేశానంటే మిల్క్ సపరేట్గా బాయిల్ చేసి వేడి పాలనే ఇందులో యాడ్ చేశాను. మీరు కావాల్సి వస్తే చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సాబుదానా, సగ్గుబియ్యం నేను ఇవి మార్నింగే నానబెట్టేశానండి. నానబెట్టేసి ఇందులో యాడ్ చేశాను. తర్వాత యాలకుల పౌడర్, తర్వాత షుగర్ మీ రుచికి సరిపడా అండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇది చల్లంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఒక 10 to 15 minutes పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక బాణీ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ గీ యాడ్ చేయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. నేను ఇక్కడ కిస్మిస్ ఇంకా కాజు తీసుకున్నానండి. మీకు కావాల్సి వస్తే మీకు అవైలబుల్ ఉండే డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇలా గోల్డెన్ ఫ్రై రాగానే పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఒక పెద్ద మ్యాంగో ప్యూరీ తీసుకున్నానండి. నేను మ్యాంగో నుంచి ఒక పెద్ద మ్యాంగో ఒకటి తీసుకున్నానండి. తీసుకొని ఆ ప్యూరీలా చేసి దీంట్లోకి బ్లెండ్ చేసేయండి. అది మంచిగా బ్లెండ్ అయినంత వరకు. తర్వాత మనం ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదండి, ఆ మిక్చర్ని ఇందులో వేసి గార్నిష్ చేసుకోవడమే. చూడండి, మన